ఓకే. మ్యామ్ హ్యాపీగా మైక్ ఝాన్సీ గారికి ఇయ్యండి ఒకసారి. ఆవిడ ఒక్కసారిగా నెమరు వేసుకుంటున్నారనమాట. హోస్టింగ్‌ని మిస్ అవుతున్నారు. నేనేమి మిస్ అవ్వట్లేదురా. నీకు ఇంటర్నల్ టిప్ ఇద్దాం అనుకున్నాను. ఓకే. మ్యామ్ ప్లీజ్. సరే. రూప ఫస్ట్ నీకే నాన్న. చాలా అద్భుతంగా జరిగింది సినిమా కాదు కదా! మనం చెప్పాల్సింది, షేర్ చేసుకోవాల్సింది. ప్యారిస్‌లో ఎలా వణికావో చెప్పు. ఓహో! యాహ్! అసలు ఆ పిల్లకి ఇన్సేన్ ఇచ్చిన వెదర్ అక్కడ. చాలా చలిలో అండ్ ఎస్పెషలీ నా క్యారెక్టర్‌కి ద క్లోత్స్ దట్ ఐ వేర్ ఆర్ వెరీ వెస్టర్న్. సో, ఆ చలికి చాలా వణికానండి. యాహ్! గుడ్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ ఆఫ్ ద ట్రామా. ఇప్పుడు ఇంకొక ట్రామా ఉంది. ఇంకొక పీటీఎస్‌డి. యెస్. ప్యారిస్‌లో దిగగానే ఏమవుతది ఎవరికైనా? పెట్టెలు కొట్టేస్తారు. మా అమ్మాయి పెట్టెలు కొట్టేశారు. 4,00,000 రూపాయల వర్త్ సూట్ కేసులు. ప్యారిస్‌లో దిగిన తర్వాత బట్టలు లేకుండా ప్యారిస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒంటి అదే సూట్ కేసులు పోయినాయి. సూట్ కేసు వెళ్ళిపోయాయి. మన్మధుడిలో లాగా కొట్టేరు అనుకున్నారు కానీ కొట్టేశారు. ఎందుకండి అంత అజాగ్రత్త పడ్డారు? అయ్యయ్యో! నేను కొంచెం నీట్‌గా రెడీ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఏడిస్తే అసలు బాగోదు. పర్లేదు, మా ప్రొడక్షన్ హౌస్ చాలా రిచ్. ఇంతమందిని ప్యారిస్ తీసుకెళ్లారంటే 4,00,000 సూట్ కేసులో ఉన్న బట్టలు కొనిపెట్టలేరా చెప్పండి? The most important thing is she withstood all of that. That's what I wanted her to. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఒకటి ఎక్స్ట్రీమ్ వెదర్ ని తట్టుకుని నిలబడ్డము, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ని తట్టుకుని క్యారెక్టర్ కి నిలబడ్డం. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ గర్ల్స్. You've done that. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.